నమస్తే. కరీంనగర్ దగ్గర ఉన్నాం మనం, కౌంటింగ్ కేంద్రం దగ్గర. సో ఇప్పటికీ 3 రౌండ్ల ఫలితాలు విడుదలైనటువంటి సందర్భం. సో ముఖ్యంగా ఇక్కడ బీజేపీ పార్టీ అలాగే వర్సెస్ కాంగ్రెస్ పార్టీ, ఈ ఇద్దరి మధ్యలో టఫ్ అయినటువంటి పోటీ సెకండ్ రౌండ్ వరకు కనపడ్డప్పటికీ మూడో రౌండ్కి వచ్చేసరికి ఏకపక్షంగా ఈ సంబంధించినటువంటి కౌంటింగ్లో ముందుగా అంజిరెడ్డికే ఆయన యొక్క ఆధిక్యతని ప్రదర్శించినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇప్పుడున్నటువంటి మూడో రౌండ్ ఫలితాల్లో 3000 మెజార్టీని అంజిరెడ్డి, బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి సాధించినట్టుగా స్పష్టంగా అంకెలను చూస్తే కనబడతా ఉంది. ముఖ్యంగా దీంట్లో చూసుకున్నట్టయితే 11 రౌండ్లకు సంబంధించినటువంటి ఈ ఫలితాలు ఉంటే, ఈ 11 రౌండ్లకు సంబంధించినటువంటి ఫలితాలను కనుక చూసినట్టయితే ఇప్పటికే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి 4500 నుంచి 5000 ఓట్ల మెజార్టీతో, అంటే సెకండ్ పర్సన్కి వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి దానికంటే 5000 ఓట్ల దగ్గరలో ఆయన మెజార్టీలో కొనసాగుతూ ఉన్నాడు. అంటే 3 రౌండ్లోనే 5000 మెజార్టీ ఉంటే ఉన్నటువంటి 11 రౌండ్లలో ఏ విధమైనటువంటి మెజార్టీ కనబరుస్తారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపుగా ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లునే దాదాపుగా అంజిరెడ్డి గారు నరేందర్ రెడ్డి దగ్గర కంటే ఒక 10,000 ఓట్ల లీడ్ తోటి ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఒక పక్కన బీజేపీ పార్టీ యొక్క హవా స్పష్టంగా కనబడతా ఉంది. టీచర్ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి స్థానంలో మల్క కుమరయ్య గెలిచినటువంటి తర్వాత సో ఆ విధమైనటువంటి ట్రెండ్ కొనసాగుతుందా? సో గ్రాడ్యుయేట్స్ వేరు, టీచర్స్ సంబంధించినటువంటి ఎన్నిక వేరు అన్నటువంటి భావనకి చాలా మంది కూడా రావడం జరిగింది. దాంట్లో ఒక పక్కన బీసీ నినాదం బలంగా వినబడుతున్నటువంటి సందర్భంలో బీజేపీ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి థర్డ్ ప్లేస్లోకి ఉంటాడని చెప్పేసి అందరూ కూడా ఊహించడం జరిగింది. అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అలాగే బీఎస్పీ పార్టీ అభ్యర్థి అయినటువంటి ప్రసన్న హరికృష్ణ మధ్యలో ఇద్దరి మధ్యలో మాత్రమే పోటీ ఉంటుందని చెప్పేసి భావించినప్పటికీ కానీ ఎక్కడ కూడా ఈ అంకెలను చూసిన తర్వాత తగ్గేదే లేదన్నట్టుగా బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారు దూసుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. 3 రౌండ్లలో సైతం కూడా పూర్తి స్థాయిలో ఆయనదే ఆధిపత్యత అయితే కొనసాగుతూ ఉన్నది. అంటే మొదటి రౌండ్, సెకండ్ రౌండ్కి వచ్చిన తర్వాత 3వ రౌండ్లో ఇంకా ఆయన యొక్క మెజార్టీ పెరగడం, ఈ విధమైనటువంటి ట్రెండే కొనసాగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఒక పక్కన కరీంనగర్ సంబంధించినటువంటి సెగ్మెంట్లో, ఉమ్మడి కరీంనగర్ సంబంధించినటువంటి సెగ్మెంట్లో కొంత బీజేపీ పార్టీ తగ్గుతుందేమో అని చెప్పేసి భావించడం జరిగింది. దీంట్లో హర్షవర్ధన్ సంబంధించినటువంటి ఓట్ల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అందరూ భావించడం జరిగింది. కానీ ఇక్కడ ప్రసన్న హరికృష్ణకి సంబంధించినటువంటి ఓట్ల సంఖ్య పెరుగుతుంది కావచ్చు అని చెప్పేసి అందరూ అనుకోవడం జరిగింది. కానీ ప్రసన్న హరికృష్ణకి అలాగే ఇక్కడ ముగ్గురి మధ్యలోనే ప్రధానమైనటువంటి పోటీ కనబడుతుంది. ఎక్కడ కూడా ఆయన మెజార్టీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనబడట్లేదు. సో మనం ఒకసారి మాట్లాడదాం. మొదటి నుంచి కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ ఉన్నటువంటి బీజేపీకి పార్టీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గెలుపులో సో ఎక్కడ కూడా తిరము కూడా కనబడేటప్పటికీ సో పూర్తి స్థాయిలో గ్రౌండ్లో ఉండి వాళ్ళ వర్క్ చేసుకుంటూ, అంటే బీజేపీ పార్టీ స్ట్రాటజీ అలాగా ఉంటుంది. వాళ్ళు బీజేపీ పార్టీ అభ్యర్థి గెలిచేంత వరకు, గెలిచిన తర్వాత కూడా ఇక్కడ కూడా కనబడరు. సో వాళ్ళ పని ఏదో వాళ్ళు చాకచక్యంగా చేసుకొని బయటపడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దాంట్లో భాగంగానే రాకేష్ కూడా ఉన్నాడు. రాకేష్ అంటే ముఖ్యంగా ఎక్కడెక్కడ సంబంధించినటువంటి ఏరియాల్లో ఏ విధమైనటువంటి బలం ఉంది, సో ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఇట్లనే కొనసాగేటువంటి అవకాశం ఉంటుందా, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎక్కడ వాళ్ళు బలంగా ఉందని చెప్పేసి అనుకోవడం జరిగింది, బలహీనంగా ఉన్నటువంటి స్థానాల్లో మరి ఎట్లా పుంజుకోవడం జరిగింది అన్నటువంటి అంశాలను కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తే రాకేష్ గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. సో మొదటిసారిగా వచ్చేమో ఎట్లా ఉందన్న 3 రౌండ్ల ఫలితాలు కూడా అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి పరిస్థితి. సో ఇది మీరు ముందే ఊహించడం జరిగిందా? డెఫినెట్లీ అంటే ముందే ఊహించాము. ఇప్పుడే తాజాగా 3వ రౌండ్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో క్యుములేటివ్గా ఇప్పుడు దాకా 4500 లీడ్తో ముందంజలో ఉన్నాము. సో ముందు రౌండ్లో కూడా డెఫినెట్లీ ఇదే లీడ్ కొనసాగుతుంది. అండ్ బీజేపీ డెఫినెట్లీ అనుకున్నట్టే ముందుగానే అనుకున్నాము, చాలా స్ట్రాటజీగా ప్లాన్ చేసాము. వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు విన్. ఇట్స్ అ థంపింగ్ విక్టరీ ఫర్ బీజేపీ అండ్ అంజిరెడ్డి గారు. సో ఇక్కడ కరీంనగర్ విషయానికి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ ఉమ్మడి కరీంనగర్ సంబంధించినటువంటి దాంట్లో ఒక పక్కన ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి, సో బీఎస్పీ పార్టీ అభ్యర్థి అయినప్పటికీ కూడా సో ఇండిపెండెంట్ అభ్యర్థిగానే ఆయన పరిగణించబడతా ఉన్నాడు. కాబట్టి ప్రసన్న హరికృష్ణ విషయానికి వచ్చినట్టయితే సో ఆయన యొక్క ఆధిపత్యత ఇక్కడ కనపరుస్తుందని చెప్పేసి అనుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు కొంత వీక్గా ఏంది అసలు మీరు ఇక్కడ కూడా మీరు ఒక చాకచక్యంగా ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్కి తీసుకురావడం జరిగింది. సో మీ వ్యూహం ఏంటి అసలు ఇక్కడ? సో అదేనండి, డెఫినెట్లీ మాకు ఆల్రెడీ బీజేపీ చాలా సంస్థాగతంగా మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాము. ఏంటంటే ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, మా కరీంనగర్లో మాకు ఎంపీలు ఉండడం జరిగింది, 8 మంది ఎమ్మెల్యేలు కూడా మాకు ఇక్కడ నుండే ఉండడం జరిగింది. సో అది మాకు మేజర్ అడ్వాంటేజ్. సో ముందుగా అనుకున్నట్టే డెఫినెట్లీ మేము ఆదిలాబాద్, నిజామాబాద్ అండ్ మెదక్ జిల్లాలో డెఫినెట్లీ లీడ్ సంపాదిస్తాం అనుకున్నాము. అండ్ అదేవిధంగా ట్రెండ్స్ ఉన్నాయి అండ్ వీఆర్ డెఫినెట్లీ గెటింగ్ లీడ్ ఇన్ దోస్ 3 డిస్ట్రిక్ట్స్. కరీంనగర్కి వచ్చేసరికి 3-way ఫైట్ అనుకున్నాము, 3-way ఫైట్ చేసాము కూడా. అండ్ ట్రెండ్స్ చూస్తే కూడా అలాగే ఉంది, డెఫినెట్లీ 3-way ఫైట్ ఉంది. కాబట్టి దీంట్లో ఏంటంటే డెఫినెట్లీ 3 జిల్లాలు, మిగతా 3 జిల్లాలో మేము అడ్వాంటేజ్ ఉన్నాం కాబట్టి మేము డెఫినెట్లీ బయటపడతాము. అండ్ కరీంనగర్లో కూడా చాలా స్ట్రాటజిక్గా ప్లాన్ చేసాము. డిఫరెంట్ స్ట్రాటజీస్
అవలంబించాము డెఫినెట్లీ. అంటే నార్మల్ ట్రెడిషనల్ సోషల్ మీడియా అయినా లేకపోతే మాకున్న పార్టీ సంస్థాగతంగా బలం వాటితో పాటు మేము వాలంటీర్ సిస్టమ్ అని ఒకటి చాలా ప్లాన్ చేసాము. లాస్ట్ 20-25 డేస్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏంటంటే ఇప్పుడు 42 కాన్స్టిట్యున్సీస్ కదండి. సో క్యాండిడేట్ వెళ్ళి మొత్తం అందరినీ పరామర్శించడం లేకపోతే క్యాండిడేట్ పర్సనల్గా వెళ్ళి కలవడం చాలా కష్టంగా అవుతుంది. కాబట్టి మేము చాలా స్ట్రాటజిక్గా ఒక వాలంటీర్ సిస్టమ్ అని తీసుకున్నాము. ఆ వాలంటీర్ సిస్టంలో ఏంటంటే వీ ట్రై టు రీచ్ ఎవ్రీ ఓటర్. దాదాపు 3.5 లక్షల ఓటర్లలో అందరినీ రీచ్ అయ్యేలా ప్లాన్ చేసాము. మేము దగ్గర ఆల్మోస్ట్ 70-80% అందరికీ రీచ్ అయ్యాము. సో డెఫినెట్లీ మేమైతే దాని మా సక్సెస్కి అయితే పెద్ద కారణం అనుకుంటున్నాము. పర్సనల్గా అందరినీ ఒక ఓటర్ని కలిసాము అండ్ ఒక్కొక్క ఓటర్ నుండి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాము. ఇదంతా బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. ఫ్రంట్లో ఏంటంటే ఫేస్లో ఏంటంటే క్యాండిడేట్ ఉంటారు, క్యాంపెయిన్ చేస్తారు. బట్ బిహైండ్ ద డోర్స్ ఏంటంటే ఎవ్రీ ఓటర్ని కలవడం జరిగింది అండ్ ఓటర్ దగ్గర కలిసి పర్సనల్గా మా వాళ్ళు వెళ్ళి కలవడం జరిగింది అండ్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం అండ్ అకార్డింగ్లీ మేము స్ట్రాటజీస్లో కూడా చేంజెస్ తీసుకోవడం జరిగింది. సో ఈ స్ట్రాటజీ డెఫినెట్లీ హెల్ప్ అయింది మేము అనుకుంటామండి. 3 రౌండ్ల ఫలితాలలో అంటే ముఖ్యంగా మొదటి రౌండ్లో, సెకండ్ రౌండ్లో దానికంటే మూడో రౌండ్లో ఆధిక్యత ఇంకా 3000 ఆధిక్యత, ఒకటి రౌండ్లో 3000 ఆధిక్యత. సో ఇదే ట్రెండ్ చివరి వరకు అంటే 11వ రౌండ్ వరకు ఇదే ట్రెండ్ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకెక్కడైనా మీరు డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉందా? లేదండి, డెఫినెట్లీ కొనసాగుతుంది. మీరు నాకే చెప్పినట్టే మేము ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్లలో డెఫినెట్లీ డామినేటింగ్గా ఉన్నాం కాబట్టి అండ్ కరీంనగర్లో మేము అనుకున్నట్టే ట్రిపుల్ వే ఫైట్ వస్తే ఎవ్రీ రౌండ్లో మాకు లీడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ యాజ్ యూజువల్గానే కరీంనగర్లో ట్రిపుల్ వే ఫైట్ అవుతుంది. కాబట్టి ఈ లీడ్ ఎవ్రీ రౌండ్లో కొనసాగుతుంది అండ్ అల్టిమేట్లీ వీఆర్ గోయింగ్ టు విన్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొంత బీజేపీ పార్టీ విషయానికి వచ్చినట్టు తర్వాత సూటబుల్ క్యాండిడేట్ కాదు కావచ్చు అన్నటువంటి అభిప్రాయాలు కూడా చాలా వ్యక్తం అవ్వడం జరిగింది. సో మీరు అటువంటి ఫేస్ ఏమైనా చేయడం జరిగింది? మీరు డోర్ టు డోర్ వెళ్ళినటువంటి సందర్భంలో మీరు ఎవరైతే ఓటర్ను కలుస్తున్నటువంటి సందర్భంలో సో ఈ సంబంధించినటువంటి వ్యక్తి కాకుండా ఉంటే బాగుండేమో అన్నటువంటి అభిప్రాయాలు ఏమైనా మీకు అట్లాంటి ఏమైనా వాళ్ళు సూచించడం జరిగిందా? లేదండి, అబ్సల్యూట్లీ కాదండి. ఎందుకంటే సూటబుల్ కాదనకపోవడం అనేది లైక్ ఇట్స్ వెరీ రాంగ్ అజంప్షన్ కూడా. ఎమ్మెల్సీ క్యాండిడేట్కి వెరీ సూటబుల్ క్వాలిటీస్ ప్రజల్లో ఆల్రెడీ అంజిరెడ్డి గారు గత 25 years నుండి ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు చేస్తూనే ఉన్నారు. సో సూటబుల్ కాదని అబ్సల్యూట్లీ రాంగ్ అజంప్షన్. సో హిస్ ట్రాక్ రికార్డ్ ఈస్ దేర్ ఇన్ పర్సనల్ అంటే పబ్లిక్ సర్వీస్లో గత 20 సంవత్సరాలు ఉన్నారు. కాబట్టి అంతకంటే పెద్ద ఇంకా స్కోప్ ఏముంటుంది ఒక క్యాండిడేట్కి? సో ఈజ్ అబ్సల్యూట్లీ సూటబుల్ అండ్ మాకు ఎక్కడ కూడా ఇది బయట ప్రచారం తప్ప మాకు ఎప్పుడు కూడా పర్సనల్గా మాత్రం ఎప్పుడు ఇలాంటి ఎన్కౌంటర్ అయితే చేయలేదండి. ఒక పక్కన ఇప్పటికే ఈ ఈ జరుగుతున్నటువంటి ఈ ప్రాంతాల్లో ఒక పక్కన ఇప్పటికే బీజేపీ పార్టీ ఖాతాలో వేసుకోవడం జరిగింది టీచర్ ఎమ్మెల్సీ. మరో పక్కన ఇప్పుడు మరి కాసేపట్లో ఒక రోజు ఆగితే మళ్ళీ ఈ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మీ ఖాతాలోకి చేరడం. సో మీరు బీజేపీ పార్టీ కోసం కష్టపడి పని చేస్తూ ఉన్నారు కాబట్టి ఏమనిపిస్తూ ఉంది ఈ రిజల్ట్ చూసిన తర్వాత? డెఫినెట్లీ అండి, చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు దేశానికి మంచి లీడర్షిప్ కావాలి అంటే ఇండియా ఇస్ ఎట్ వెరీ రైట్ఫుల్ పొజిషన్. స్ట్రాంగ్ లీడర్షిప్ కావాలి. దట్ ఈస్ ఆల్వేస్ త్రూ బీజేపీయే. సో ఇన్రోడ్స్ తెలంగాణలోకి ఇన్రోడ్స్ ఈ ఎమ్మెల్సీ ద్వారానే మేము ఆశిస్తున్నాము. సో రానున్న రోజుల్లో డెఫినెట్లీ దీస్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఆర్ ఎమ్మెల్సీ 2 seats డెఫినెట్లీ మాకు హెల్ప్ అయితే అండ్ బీజేపీకి గట్టి ఇన్రోడ్స్ తెలంగాణలో రావడానికి చాలా పెద్ద స్కోప్ ఉంటుందండి ఈ రెండు నుండి. ఎక్కడ కూడా తగ్గేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా గెలుస్తారన్నటువంటి హోప్లో గెలిపోయిందా బీజేపీ పార్టీ? ఇప్పుడు తగ్గేదే లేదండి పుష్పలాగా. థ్యాంక్ యూ అండి. సో ఇది ఎందుకంటే ముందు నుంచి కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నటువంటి ఆ వ్యక్తి రాకేష్తో పాటు మరో కొంతమంది ఒక 10 మంది టీము, వీళ్ళంతా కూడా అమిత్ షా టీంలో పనిచేసినటువంటి వ్యక్తులే, అమిత్ షా తోటి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా. సో ఇక్కడ ముఖ్యంగా ఒకవేళ అంజిరెడ్డి గారి ఫేసు బయటికి ప్రచారంలో కనబడుతున్నప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు వర్క్ చేసి సో ఆ ఓటర్ల నాడిని వాళ్ళు పట్టుకున్నటువంటి వ్యక్తులు. సో ఖచ్చితంగా కూడా బీజేపీ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడన్నటువంటి అభిప్రాయం మరి వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ట్రెండ్స్ కనుక చూసినట్టయితే ఉంటే ప్రతి ఒక్క రౌండ్కి కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితులలో ఆయన యొక్క మెజార్టీ పెరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ పార్టీ అభ్యర్థికి ఖచ్చితంగా అనుకూలించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. మరొక పక్కన ఒకవేళ కనుక ప్రసన్న హరికృష్ణ సెకండ్ పొజిషన్లోకి వచ్చి కేవలం 7-8 వేల ఓట్ల మెజార్టీలో ఒకవేళ కనుక అంజిరెడ్డి ఉన్నట్టయితే ఉంటే కొంత పోటీ సైతం కూడా టఫ్ ఉండేటువంటి అవకాశం కూడా ఉన్నదన్నటువంటి భావన సైతం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది.